మరి ఆమెను చూడగలుగుతాం మనము. ఎందుకంటే ఆమె క్రీస్తు ఆమె గుర్తించబడుతుంది. మరి ఒక స్త్రీ యొక్క ధర్మాన్ని ఆమె నెరవేర్చింది కనుక మరి తన భర్తకి నమ్మకంగా ఉండి ఆ బిడ్డను చక్కగా పెంచి మరి బాల్యదిన నుంచి వారిని ఒక మంచి ప్రయోజకులు చేసి ఒక ఉన్నతమైన స్థానంలో వారిని ఉంచింది. మరి నిజంగా స్త్రీ ఒక కలిగి ఉండాల్సిన బాధ్యతను ఆమె నెరవేర్చింది కనుక అదే కాకుండా మరి క్రీస్తుతో ఆమె గుర్తించబడింది. మరి తన పాప జీవితాన్ని దేవుని సముఖంలో ఒప్పుకొని మరి నిజంగా ప్రాయశ్చిత్తం ఉంది. మరి మారు మనసు పొంది బాప్తిసం పొందినాము కనుక మరి నిశ్చయంగా ఒక రోజున మనం చూడబోతున్నాము. మరి మృతులు మరి నిజంగా లెగిస్తారు. ఆ తర్వాత సజీవులను మనము కూడా మరి వారిని ఎదుర్కొని మధ్యాకాశంలో మనం తెలుసుకోబోతున్నాం. నిజంగా ప్రేమ ఎంతేం బిడ్డారా, ఈరోజు మనం ఈ దేహాన్ని మరి దేహాన్ని మనం పాట పెట్టట్లేదు కానీ ఒక విత్తనాన్ని మనం నాటుతూ ఉన్నాం. నిజంగా ఒక రోజున ప్రేమ ఎంతేం బిడ్డారా, మరి ఆ మధ్యాకాశంలో ప్రభు ఆ నీతి సూర్యుడు వచ్చినప్పుడు మరి ఏ విత్తనంలో అయితే భూమిలో పాతి పెట్టబడియో ఆ విత్తనాల మీద ఆ నీతి సూర్యుడు వెలుగు ప్రకాశించినప్పుడు ఆ విత్తనములు ఆ భూమిని చీల్చుకొని ఆ విత్తనాలు ఏ విధంగా జీవాన్ని పైకి తీసుకొస్తాయో ప్రకృతిగా, అలాగే ఆత్మికంగా కూడా మరి ఒక రోజున మరి ఆ నీతి సూర్యుడు మధ్యాకాశానికి వచ్చినప్పుడు ఆ వెలుగు మరి నిజంగా ఆ సమాజంలో మృతులు ఆ మధ్య ఉన్న ఆ వారిని లేపుతుందని నిశ్చయంగా మనం నమ్ముతున్నాము. నిజంగా గొప్ప మహిమకరమైన దినాన్ని మనం చూడబోతున్నాము. నిజంగా ప్రేమ ఏం బిడ్డారా, మనమందరం నిరీక్షణ మనం ఈ లోకంలో కాదు కానీ మనకు ఒక లోకం ఉన్నది. మనం ఆ లోకానికి సంబంధించిన వారము. మనం అక్కడి నుంచి వచ్చాము, తిరిగి మళ్ళీ అక్కడికి వెళ్ళవలసిన వారమే. నిజంగా ప్రేమైన దేవుడు ఈ ప్రత్యక్షత మనం కలిగి ఉన్నాం. మన నిజంగా ప్రేమైన దేవుడు ప్రత్యక్షత అనేది అది ఎన్నికని బట్టి ఇవ్వబడుతుంది. మన నిజంగా ప్రేమైన దేవుడు కయ్యోనికి హేబేలుకైతే మన నిజంగా కయ్యోని కంటే కూడా మరి హేబేలుకి గొప్ప ప్రత్యక్ష అనుగ్రహింప చేశాడు ఆయన. మరి అలాగే ప్రేమ దేవుడు పేతురుకు గొప్ప ప్రత్యక్ష అనుగ్రహింప చేశాడు. మరి నిజంగా మన కొత్త నిబంధనలు చూసుకుంటే మరి లాజరు సహోదరి మార్తకు కూడా గొప్ప ప్రత్యక్ష అనుగ్రహింప చేశాడు ఆయన. మరి నిజంగా మార్తతో మాట్లాడుతున్నాడు, ఓ మార్త నువ్వు నమ్ముచున్నావా అనగానే, అయ్యా నువ్వు లోకానికి రావాల్సిన దేవుని కుమారుడు అనే క్రీస్తువు, నిజంగా పునరుద్ధానము జీవనే నువ్వు నమ్ముచున్నావు అనగానే, నేను నమ్ముచున్నానయ్యా నువ్వు క్రీస్తువు అని చెప్పినప్పుడు ప్రేమ ఏం బిడ్డారా, నిజంగా ఆ పునరుద్ధానాన్ని విశ్వసించినప్పుడు మరి నిజంగా ఏ విధంగా లాజరు బయటికి లేచి ఉన్నాడో, చనిపోయి 4 దినాలై కుళ్ళిపోయి పురుగులు పట్టిపోయిన ఆ దేహం ఏ విధంగా అయితే ప్రభు పిలిచినప్పుడు లాజరు బయటికి రా అన్నప్పుడు ఆ మృతదేహం ఎలాగైతే లేపబడి ఉందో ఒక రోజున మన ప్రభు మన పిలవబోతున్నాడు. కాకపోతే ప్రేమ దేవుళ్ళరా మనం ముందు వెనక వెళ్తామంతే మాత్రమే. మన నిజంగా ఈరోజు ప్రేమ దేవుడు ఈ కార్యక్రమంకి వచ్చిన వాళ్ళందరూ కూడా ఒక రోజున ఈ కార్యక్రమం వాళ్ళు కూడా ఇక్కడ నుంచి వెళ్ళకపోవచ్చు. వాళ్ళు నిజంగా ప్రేమ దేవుడు ఈరోజు మనం వచ్చి వెళ్తూ ఉన్నాం. ఒక రోజున ఎవరైనా సరే ఇక్కడికి వచ్చిన ఎవరు మనం తిరిగి వెళ్ళకపోవచ్చు. అయితే ఒక రోజు మాత్రం నిరీక్షణ క్రైస్తవుడికి ఉంది, అక్కడ మనం కలుసుకోబోతూ ఉన్నాం. ప్రేమ దేవుడు ఈరోజు ఈ దేహాన్ని మనం పాతి పెట్టలేదు కానీ ఒక విత్తనాన్ని మనం పాతి పెడుతూ ఉన్నాం. నిజంగా నిరీక్షణ కలిగి విత్తనాన్ని మనం పాతి పెట్టినప్పుడు నీతి సూర్యుడు వెలుగు ప్రకాశించినప్పుడు ఈ దేహం లేపబడిపోతుంది. స్వచ్ఛమైన దేహము అమర్చతను ధరించుకోబోతుంది. క్షయమైన దేహము నిజంగా మహిమకరమైన దేహాన్ని ధరించుకోబోతుంది. ప్రేమ దేహం బిడ్డారా, నిజంగా మనం గొప్ప నిరీక్షణ కలిగి ఉన్నాము. ప్రత్యక్షత మనం ఎంత మాత్రము కూడా దేవుడు మనం దుఃఖపరిచే విధంగా మనం చేయదు. నిజంగా మనం దుఃఖపడేవారిగా ఉండడం మనం ప్రత్యక్ష మనం చేస్తుంది, ధైర్యపరుస్తుంది, మనం సంతోషపరుస్తుంది. ఎందుకంటే భౌతికంగా మా తల్లిగారు మన మధ్య లేకపోయినప్పుడు కూడా మన నిజంగా మన అదిలో మన నిరీక్షణ కలిగి ఉన్న వాక్యం వల్ల వర్తమానం వల్ల అది ఒక రోజు మనము చూడబోతున్నాం మన కనులారా. యోబు ఎటువంటి ప్రత్యక్షత కలిగి ఉన్నాడు, ఈ నా దేహము సీకిపోయినా ఈ నా కన్నులతో నా ప్రభుని నేను చూస్తానని చెప్పాడు ఆయన. మన నిజంగా అలాగే మనము కూడా ప్రేమ దేవుని ద్వారా విశ్వసిస్తూ ఉన్నాం. నిజంగా ప్రభు నిజంగా మేరీ గారిని ప్రభు ఒక రోజు నేను లేపబోతున్నానని నా మనసు నేను కలిగిగా సులువు ప్రార్థన ఆఖరిగా సులువుగా ప్రార్థన చేస్తారు. స్తోత్రములు ప్రభువా, స్తోత్రములు నాయన. కృప కలిగిన మా తండ్రి మీకు వేలాది స్థితిని స్తోత్రాలు. మహోన్నతుడైన దేవుడు నాయన, మమ్మల్ని సృష్టించిన సృష్టికర్తైన దేవుడు నాయన, మీ బిడ్డలుగా తండ్రి ప్రత్యేకమైన సృష్టిగా మమ్మల్ని చేస్తున్న దేవుడు కాబట్టి మరి ప్రభా మీ కుమార్తెను జ్ఞాపకం చేసుకుంటున్నాను. భౌతికంగా నాయన స్థలంలో వేసినప్పటికీ నాయన ఏ స్థలంలో ఉన్నదో నాయన ముందుగానే మాకు బయలుపరిచిన దేవుడు. ఎందుకంటే ప్రభా పాతమున్న కాలంలో కూడా తండ్రి ఎంత కోట్ల మంది లోకంలో ఉన్నప్పటికీ నాయన మీ కుమారులు ఎవరై ఉన్నారో తండ్రి నాయన అబ్రహాం సంతానము అయా తండ్రి నాయన ప్రభా తండ్రి ఏ విధంగా ప్రభా ఉన్నారు అయా వాళ్ళందరినీ కూడా తండ్రి నాయన మొదటి రాకుల్లో ఈ లోకానికి శరీరానికి దిగొచ్చినప్పుడు నాయన దేవా తండ్రి నాయన ప్రభా మీరు చనిపోయిన ఆయా ప్రభా 3వ దినాన్ని లేచినప్పుడు ప్రభా తండ్రి వాళ్ళందరినీ లేవనెత్తిన దేవుడు నాయన తండ్రి. అలాగే ప్రభా 1900 కాలంలో కూడా తండ్రి
నాయన ప్రభా తండ్రి ఈ యొక్క గడి వర్తమానాన్ని నమ్మి ఎవరైతే నాయన ప్రభా తండ్రి విశ్వసించున్నారో తండ్రి నాయన వాళ్ళను కూడా ప్రభా ఒక ప్రత్యేకమైన స్థలంలో నాయన దాచి ఉంచిన దేవుడు ఆమేన్. అయా ప్రభా తండ్రి నిశ్చయంగా ప్రభా ఆ యొక్క పరదేశంలో నాయన విశ్రాంతి పొందుతూ నమ్ముచున్నాము ఆమేన్. దేవా తండ్రి ఆ గడి మరొకసారి నాయన సమీపంగా ఉన్నది నమ్ముచున్నాము తండ్రి ఆమేన్. అయా ప్రభా తండ్రి పౌలు భక్తుడు చెప్పుచున్నాడు తండ్రి నిరీక్షణ లేని ఇతరుల వల్ల అంటున్నాడు తండ్రి. ఎందుకంటే నాయన లోకంలో ఎంతో మందికి నిరీక్షణ లేదు నాయన, అవును దేవా. కేవలం మీ బిడ్డలకు మాత్రమే నిరీక్షణ హల్లెలూయా. ఆమేన్. కనిపిస్తా ఉన్నది. ఈ రోజు నాయన మీ బిడ్డలుగా మేము ఉన్నామని మమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటున్న దేవుడు కాబట్టి నాయన దేవా తండ్రి మరొకసారి తండ్రి మీ వాగ్దానాన్ని ప్రభా మీరే జ్ఞాపకం చేసుకుని నెరవేర్చే దేవుడు నాయన. అయా ప్రభా క్రీస్తు నందుండి మృతులైన వారు మొదట లెగుస్తారని వాగ్దానం చేసిన దేవుడు. అయా ప్రభా తండ్రి ఆయన విడిచి వెళ్ళినటువంటి గృహస్థుని జ్ఞాపకం చేసుకోండి. ఆయన ప్రభా తండ్రి ఆదరించిన ఆయన ప్రభా మీరే తండ్రి ఓదార్చే దేవుడు నమ్ముచున్నాము తండ్రి. తండ్రి మరొకసారి తండ్రి ఈ స్థలంలో కూడా ప్రతి ఒక్కరిని మీ స్థలానికి అప్పగించుకుంటాం. యేసుక్రీస్తు నామము ప్రార్థిస్తున్నాము తండ్రి. ఇది మట్టికి మట్టిగా వీళ్ళకి వీలుగా మనం అప్పగిస్తున్నాం. ప్రభువుని శిక్షణ ఆత్మ ప్రభువుగా చేరువుని కనుక